హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. వంగవీటి రాధ మంత్రి కాబోతున్నారా, ఏపీ కేబినెట్ లో కీలక పదవి ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న ఇమేజ్ అంతా ఇంత కాదు. రాధ తండ్రి వంగవీటి రంగా ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి. రంగా పేరు చెబితే రాజకీయ స్వరూపమే మారిపోయేది. ఇప్పటికీ వంగవీటి రంగా పేరు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పార్టీలకు ఓ ప్రధాన అస్త్రంగానే ఉందని చెప్పుకోవాలి. అలాంటి వంగవీటి తనయుడిగా వచ్చిన రాధ ఎందుకో తండ్రి స్థాయిలో రాణించలేకపోయాడు. కానీ కాపుల ఐకానిక్ లీడర్ గా ఉన్న రంగా కొడుకు కాబట్టి ఉత్తరాంధ్ర కాపులు రాధకు మద్దతుగానే నిలిచారు. దాన్ని కొనసాగించడంలోనే రాధ ఫెయిల్ అయ్యాడు. మొదటిసారిగా 2004లో కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పోటీ చేసి ఓడిపోయాడు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి మళ్లీ ఓడిపోయాడు. 2019లో టికెట్ రాకపోవడంతో కూటమిలో చేరాడు. అయితే కూటమి గెలుపు కోసం ఆయన పోటీ చేయకుండా ప్రచారం చేశాడు. అప్పటి నుంచి తనకు పదవి వస్తుందనే ఆశతోనే ఉన్నాడు. ఇప్పుడు రాధ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. కాపు కులంలో బలమైన లీడర్ గా ఉన్న రాధకు మంత్రి పదవి ఇప్పించేందుకు చక్రం తిప్పుతున్నాడంట పవన్. ఇందుకోసం చంద్రబాబుతో కూడా మాట్లాడాడంట. దానికి సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. వంగవీటి రాధ ఎన్నికల్లో మన గెలుపు కోసమే సీటు ఆశించకుండా ప్రచారం చేశాడని, కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇప్పించాలని పవన్ కళ్యాణ్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేశాడంట. పవన్ అడగడంతో చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది. రాజకీయంగా కనుమరుగైపోతున్న రాధకు ఇప్పుడు పవన్ మళ్లీ దారి చూపించాడని అంటున్నారు. వాస్తవానికి రాధ ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు. అయినా సరే పవన్ కళ్యాణ్ స్వయంగా చొరవ తీసుకొని మరీ రాధకు మంత్రి పదవిని ఇప్పించేందుకు ప్రయత్నించడం అంటే మామూలు విషయం కాదు. జనసేనకు మరో మంత్రి పదవి ఇప్పించేందుకు అవకాశం ఉన్నా సరే రాధ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడని రంగా అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.